హాయ్ మై డియర్ వ్యూవర్స్. సోషల్ సెవెంత్ క్లాస్లోని సోషల్ ఫస్ట్ లెసన్ విశ్వము మరియు భూమి. అభ్యసన ఫలితాలు. అభ్యాసకులు అంటే అభ్యసించడం వల్ల ఫలితాలు ఏమిటి? అభ్యాసకులు. ఇక్కడ కీలకమైన భావాలు విశ్వము, సౌర కుటుంబము, పర్యావరణము, కాలుష్య కారకము, విపత్తులు. ఇవన్నీ ఉంటాయన్నమాట. విశ్వమేమి, సౌర కుటుంబమేమి, పర్యావరణమేమి, కాలుష్య కారకాలు, విపత్తులు ఏమిటి? ఇవన్నీ ఇందులో ఇమిడి ఉంటాయి. మరి విశ్వం అంటే ఏమిటి? మరియు భూమి. విశ్వానికి మన భూమికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మన భూమికి విశ్వానికి మధ్య సంబంధం ఏమిటి? సూర్యుడు ఎవరు? సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ఏంటి? వంటివన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈ లెసన్లో ఉంది. హాయ్ మై డియర్స్ వ్యూవర్స్. దీన్ని లెసన్స్ బాగా కాంట్రిబ్యూషన్గా చదవండి. 5-6 సార్లు ఈ వీడియోని బాగా చూడండి, వినండి. వీటిలో పగటిపూట పనిచేసే రాత్రి సమయంలో కనిపించే ఈ అంశాన్ని మనం సమిష్టిగా ఏమని పిలుస్తారు? మన పేజీలు ఎంతవరకు ఆసక్తికరమైన విషయం అంటే తెలుసుకుందాం. ఇక్కడ విశ్వం మరియు భూమి. విశ్వం సౌర కుటుంబం, పర్యావరణం, కాలుష్యకారం, విపత్తులు. విశ్వంలో వచ్చేసి విశ్వం ఆవిర్భావం, సౌర కుటుంబం ఆవిర్భావం, పర్యావరణం యొక్క అంశాలు, అదే విపత్తులు సహజ మరియు మానవ కారకాలు. అదేవిధంగా పర్యావరణ యొక్క అంశాలు సహజ, మానవ నిర్మిత. అదేవిధంగా సహజ నిర్జీవమైన, సహజీవమైన, శిలావరణ, జలావరణ అంతర్భాగం మొదలైనవి. ఇక్కడ విశ్వం అంటే ఏమిటి? ఊహించని అనేక అంశాలను కలిగిన విస్తారమైన అంతరిక్ష విశ్వం అంటారు. ఊహించని అనేక అంశాలను కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షంలో విశ్వం అంటారు. అందులో సూర్యుడు, గ్రహాలు, పాలపంత, అనేక నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులన్నీ. విశ్వం ఎంతో పెద్దది ఎవరికి తెలియదు. విశ్వవ్యాప్తంగా అనంతమైంది. విశ్వము అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. దీని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్లంలో వచ్చేసి ఆస్ట్రానమీ అంటారు. ఖగోళ శాస్త్ర పరిశోధనలో గెలీలియో ఇటాలీ అనే ఖగోళ శాస్త్రం ప్రారంభమయ్యే ఇతరు టెలిస్కోప్ తన పరికరాలను తయారు చేశాడు. ఈ పరికరం ద్వారా గెలీలియో మొదటిసారిగా ఆకాశం వైపు చూసినప్పుడు అతనికి తెలియని ఎన్నో కనిపించాయి. గెలీలియో కాలం నుండి విశ్వం గురించి బోధిస్తున్నప్పుడు విశ్వం ఎంత ఆవిర్భవించిందో దానిపై శాస్త్రవేత్త మధ్య ఏకాభిప్రాయం లేదు. విశ్వం యొక్క ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్న వాటిలో ఈ సిద్ధాంతం మహావిస్ఫోటన సిద్ధాంతం అంటారు. బిగ్ బ్యాంగ్. మహావిస్ఫోటనం వచ్చేసి విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహావిస్ఫోటనం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదట జార్కిస్ అమైటార్సన్స్ అని బెల్జియం దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. విశ్వం యొక్క 13.7 మిలియన్ బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుంచి ప్రారంభమై నేటికి విస్తరిస్తుందని గట్టి నమ్మాడు. చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంతమైన సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా విశ్వం చిన్న మొక్కలు విసిరివేయడం జరిగింది. విశ్వంలో నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులు ఏర్పడిన విశ్వం యొక్క విస్తరణ నేటికి జరుగుతూనే ఉంది. ఇక్కడ మీకు తెలుసు విశ్వం యొక్క లాటిన్ సంబంధించిన యూనివర్సిటీ నుంచి ఆవిర్భవించింది. అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. విశ్వం యొక్క సెకను 70 కిలోమీటర్ల మేర విస్తరించినది. ఖగోళ శాస్త్రవేత్త. అంతరిక్షంలో నక్షత్ర, గ్రహాలు, అనేక సహజ వస్తువులు అధ్యయనం చేసే వ్యక్తియే ఖగోళ శాస్త్రవేత్త. ఆలోచించండి, మనం చేద్దాం. ఇక్కడ వచ్చేసి అట్లాస్ మరియు ఇంటర్నెట్ ద్వారా విశ్వంలో మరియు గెలాక్సీలను సమాచారం సేకరించండి. అవసరమైనంత వరకు సేకరించండి. ఖగోళ శాస్త్రవేత్త ప్రకారం నక్షత్రంలో కనీసం 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయని, గెలాక్సీ యొక్క ఒక అంచు ఉందని, అందుకు కారణం 1,20,000 కాంతి సంవత్సరాల పాలపుంతగా పిలువబడే గెలాక్సీలు మరో సౌరకుటుంబం కలదు. ఇక్కడ సౌరకుటుంబం ఏంటంటే మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించింది. ఈ గ్రహాలను బుధుడు, అదేవిధంగా శుక్రుడు, భూమి, కుజుడు, అంగారకుడు, బృహస్పతి, గురుడు, శని, వరుణుడు మరియు ఇంద్రుడు. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకల మరియు ఉల్కలు కూడా ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితమే మన సౌర వ్యవస్థ ఆవిర్భవించింది. సౌరకుటుంబం ఆవిర్భావం గురించి బాహ్య సిద్ధాంతాన్ని వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు తెలుపుతాయి. భూకేంద్ర సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని టాలమీ ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త ప్రకటించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో సూర్యుడు మరియు ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతున్న ఈ సిద్ధాంతాన్ని విశ్వానికి కేంద్రానికి నమ్ముతుంది. సూర్యకేంద్ర సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని పాలిస్ అనే ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్రకంలో గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. నిహారిక పరికల్పన సిద్ధాంతం.
సెల్యులర్ పరికరం ప్రకారం గ్రహ సరళతో సంబంధం ఉంది. దుమ్ము ధూళి వరద మేఘాలతో కూడిన సిద్ధాంతాన్ని ఇమ్మాన్యుయల్ కాంట్ అభివృద్ధి చేశాడు. ఇక్కడ సూర్యకేంద్ర సిద్ధాంతం చూడండి. ఇక్కడ సౌర కుటుంబము. కాంతి సంవత్సరం అనేది కొలిచే ఒక ప్రమాణం. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ భూకేంద్ర సిద్ధాంతం అంటే ఈ సిద్ధాంతాన్ని టాలమీ ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండే సూర్యుడు మరియు ఖగోళ వస్తువులు మరియు చుట్టూ తిరుగుతాయి. ఈ సిద్ధాంతాన్ని భూమి విశ్వానికి కేంద్రం అవుతుంది. భూమి విశ్వానికి కేంద్రం అవుతుంది. ఇక్కడ భూమి సౌరకుటుంబంలో భూమి ఒకే ఒక జీవరాశిని కలిగిన గ్రహం అనేది మనకు తెలుసు. దీనిపై సరైన ఉష్ణోగ్రత ఉంది, ఎందుకంటే ఈ సూర్యునికి చాలా దగ్గరగాను చాలా దూరంగానూ లేదు. కనుక భూమిపై జీవరాశులు మన వరకు సాగిస్తున్నారు. ఈ పరిసరాల్లో మీకు ఏమి గమనిస్తారు? వస్తువులు, చెట్లను, జంతువుల పరికరాల నుంచి వివరాలను తెలుసుకుందాం. పర్యావరణం ఒక ప్రాంతంలో మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని వస్తువులు జీవరాశులను జీవవాహన కాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థని పర్యావరణం అంటారు. సహజ మరియు మానవ నిర్మితమైన అంశాలు రెండింటినీ కలయిక వలన మన ప్రాథమిక జీవిత సహాయం వ్యవస్థ ఏర్పడుతుంది. మన పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, కనిపించే భూమి వంటి వాటిని మనకు అందిస్తుంది. కంటికి కనిపించే ఎన్నో రకాల సూక్ష్మ జీవులు, మొక్కలు, జంతువులు మనకు కలిగి ఉంది. ఇక్కడ పర్యావరణం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎన్విరాస్ అంటే పొరుగు అనే అర్థం నుంచి ఉత్పన్నమైంది. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంటే భూమి సౌరకుటుంబంలో భూమి ఒకే ఒక జీవరాశి కలిగిన గ్రహము అంటే మనకు కలిగిన. దీనిపై సరైన ఉష్ణోగ్రత, ఎందుకంటే సూర్యునికి చాలా దగ్గరగా కానీ మరి దూరంగా కానీ లేదనమాట, మధ్య రకంలో ఉంది భూమి. అందువల్ల ఈ పరిసరాల్లో మనం గమనిస్తాము. మనుషులు, చెట్టు, జంతు పర్యావరణం సంబంధించి కలిసి ఒక ప్రాంతంలో మొక్కలు, జంతువులు, సూక్ష్మ జీవులతో కూడిన అన్ని జీవులు మరియు జీవరాశులతో కలిపి పనిచేసే సహజ వ్యవస్థని పర్యావరణం అంటారు. అంటే ఒక ప్రాంతంలో మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మ జీవులతో కూడిన అన్ని మరియు జీవరహిత కారణాలతో కలిగిన పనిచేసే సహజ వ్యవస్థని పర్యావరణం అంటారంట. సహజ మరియు మానవ నిర్మిత రెండింటి కలయిక అనే మన ప్రాథమిక జీవిత సహాయ వ్యవస్థ అని మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, జీవించే మన భూమి వాటిని మనకు అందిస్తుందని. కంటికి కనిపించే ఎన్నో రకాల సూక్ష్మజీవులను, జంతువులు మరియు మొక్కల జంతువులను కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ పర్యావరణ అంశాలు సహజ మరియు మానవ నిర్మిత. మరి సహజంలో వచ్చేసి నిర్జీవులు, నీరు, భూమి, గాలి. అదే భూమిలో జంతువులు, మొక్కలు, కీటకాలు మరియు పక్షులు. ఇదే మానవ నిర్మితులు వచ్చేసి వంతెన, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, రహదారులు మొదలైనవి. ఇక మానవ సంబంధించినవి వ్యక్తిగత కుటుంబము, అదేవిధంగా సమాజం, మతం, విద్య, ఆర్థిక వనరులు, రాజకీయం మొదలైనవి. పర్యావరణం యొక్క అంశాలు సహజ వాతావరణంలో భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువులు మరియు జీవులు కలిగి ఉంటాయి. ఈ మునుపటి తరగతిలో శిలావరణం, జలవరణం, వాతావరణం, జీవాణం వంటి వాటి గురించి మనం తెలుసుకున్నాం. పర్యావరణంలో ఇక్కడ సహజ అంశాల గురించి మరొక వాస్తవంలో తెలుసుకుందాం. వీరిని భూమి యొక్క సహజ ఆవరణం అని కూడా అంటారు. ఇక్కడ పర్యావరణ అంశాలు అంటారు. ఇక శిలావరణం భూమి యొక్క రాతిపర్ణం శిలావరణం అంటారు. రాళ్ళు మరియు ఖనిజాలతో కూడిన రూపొందించింది. మట్టి యొక్క పలుచని పొరలతో కప్పబడి ఉంటుంది. ఇది పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైనవన్నీ వివిధ భూగాలతో కలిసి క్రమరహితమైన ఉపరితలను ఈ భూస్వరూపాలను కలిగి ఉంటుంది. శ్రేణి మొదటి శ్రేణి, రెండవ శ్రేణి మరియు మూడవ శ్రేణి. ఇక్కడ శిలావరణం లిథోస్ఫియర్ అనే పదం నుంచి లిథో మరియు స్పైరస్ అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. లిథో అంటే రాయి మరియు స్పైరస్ అంటే గోళం లేదా బంతి అని అర్థం అన్నమాట. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన మనం ప్రపంచ దరిద్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాము. ఇక్కడ ఈ విధంగా
మొదటి సరైన స్వరూపాలు, రెండో సరైన స్వరూపాలు, మూడు సరైన. ఇక్కడ పిల్లలు చేయాలన్నమాట. ఇది హోంవర్క్ ఉంటుంది, పిల్లలకు హోంవర్క్ ఇస్తారు మేడం టీచర్లు. ఇక్కడ ఈ ఉపాధ్యాయ సహాయంతో అంతర్జాతీయ మరియు ఇంటర్నెట్ గ్రంథాలు మరియు లైబ్రరీ మొదలైన వాటిని వనరుల నుండి భూస్వరూపాలకు సంబంధించిన సమాచారం సేకరించి ఇక్కడ పట్టికను పూర్తి చేయండి. ఏప్రిల్ 2న మనం ప్రపంచ దళిత దినోత్సవంగా జరుపుకుంటాం అన్నమాట. ఇక్కడ గ్రంథాలు, పుస్తకాలు లేదా అట్లాస్ ద్వారా వివిధ రకాల భూస్వరూపాల గురించి మరియు తెలుసుకోండి. ఇక్కడ పిల్లలు చేయాల్సిన కృత్యాలు అన్నమాట కొన్ని. ఇక్కడ ఇలా కృత్య పద్ధతిలో చేయడం ద్వారా పిల్లలు బాగా జాగ్రత్తగా నేర్చుకొని మంచి జ్ఞాపకం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే భూమి అంతర్భావం. మనం గమనిస్తే భూమి నిర్మాణం కోడిగుడ్డు ఉన్నట్లుగా ఉంటుంది. వివిధ పొరలుగా మారి ఉంటుంది. ఈ పొరలు ఒకదానికొకటి మరియు మందంతో కూడిన భౌతిక మరియు రసాయనిక కూర్పులలో భిన్నంగా ఉంటుంది. భూమి 3 పొరలు కలిగి ఉంటుంది. దీన్ని కింది విధంగా పేర్లు పెట్టారు. భూపటలం, భూప్రభావం, కేంద్రకము. గ్రంథాలు, పుస్తకాలు ద్వారా మరింత సమాచారాన్ని సేకరించి భూమి లోపల గల తెలుసుకుందాం. అదేవిధంగా వ్యవసాయం మరియు మనం నివాసాలు కోసం నిర్మించే వాటిని శిలావరణం, జలావరణం, ఇతర నేల ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి వీటిని శిలావరణం మరియు రాతిపొరలకు సంబంధించి పరిస్థితులను ఖనిజాలు అందిస్తే పరిసరాలకు సంబంధించిన తోడ్పడుతుంది. వీటిని గట్టి. ఇక జలావరణం భూమి యొక్క భూపరితలంలో అన్నింటినీ ఉపరితల సమిష్టిగాను వాతావరణ జలావరణం అంటారు. జంతువులు సమృద్ధిగా కలిగి ఉన్న సహజ మరియు భూమి జలాయుత గ్రహం అని పిలుస్తారు. మన గ్రహాలు భూమి మీద జీవి యొక్క ప్రభావం నీరు మరియు గాలిపై ఆధారపడి భూమి యొక్క ఉపరితలం అంటారు. ఇక్కడ వచ్చేసి 2/3 వంతు 78% నీటితో ఆవరించి ఉంది. అదేవిధంగా 20% నీరు మాత్రమే ఆవరించింది. ఇక్కడ 99% నీరు ఉప్పు నీరుగా ఉంటుంది, ఉప్పు నీరు రూపంలో ఉంటుంది. జలావరణ నదులు, సరస్సులు మరియు సముద్రాలు మొదలైనవి గాలి నీటి సంబంధించిన నీటితో కొద్ది భాగం భూమి లోపల రాళ్ళ పొరల మధ్యకు లోతుగా ఉంటుంది. ఇక్కడ జలావరణ అని పిలుస్తారన్నమాట. హైడ్రోస్ఫియర్స్ జలావరణం. ఇది వచ్చేసి హైడ్రో పరికరం. హైడ్రో అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. హైడ్రో అంటే నీరు మరియు స్ఫైర్ అంటే గోళం లేదా బంతి అని అర్థము. ప్రతి సంవత్సరం మనం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక అంతర్జాతీయ ఇంటర్నెట్ అట్లాస్ ద్వారా మనం సేకరించినవి తెలుసుకోవడం అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ వాతావరణం భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలిసిన పొరను వాతావరణం అంటారు. భూమి యొక్క ఉపరితలం నుండి అనేక 100 కిలోమీటర్ల పైకి విస్తరించి ఉంది. ఇక్కడ వాతావరణ అట్మాస్ఫియర్స్ అనే పదము అట్మోస్ పరికరం, స్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అట్మో అంటే ఆవిరి మరియు స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాము. సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాము. మీ ఉపాధ్యాయ సాయంతో ప్రాముఖ్యతను తెలుసుకోండి. వాతావరణం అనేక వాయువుల మిశ్రమంలో నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో ముఖ్యమైన వాయువులు. ఆక్సిజన్తో ప్రాణవాయువు ఉపయోగపడింది. ఆక్సిజన్ లేకుండా ప్రాణం లేదు. ఉత్తరేఖ చిత్రంలో మనము వివిధ అంశాలకు సంబంధించి వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి పొరలకు విధించబడి ట్రోపో ఆవరణము మరియు స్ట్రాటో ఆవరణం గురించి, అదేవిధంగా మీసో ఆవరణము, థర్మో ఆవరణం, పర్వతం, ఎక్సో ఆవరణం. వీటి మధ్య ఖచ్చితమైన సరిహద్దు లేదు. ఆవరణాలు ఏంటంటే ఆవరణాలు ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మేసో ఆవరణము, థర్మో ఆవరణము మరియు ఎక్సో ఆవరణము. వీటి మధ్య ఖచ్చితమైన సరిహద్దు అనేది లేదన్నమాట. ఎంతవరకైనా వ్యాపించిందన్నమాట. ఇది వాతావరణంలో వాయువుల అమరికలు. మీ పాఠశాల వివిధ ప్రయోజనం కోసం వీటిని ఎలా ఉపయోగిస్తున్నారు? నీరు వృధా అవుతున్న ప్రదేశాలను గమనించండి. నీటి వినియోగం అంటే పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కోసం కొన్ని కృత్యాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉపాధ్యాయులు.
మై డిఎస్సి వ్యూవర్స్, ఇక్కడ మన లెసన్లో మంచి మంచి ఇంపార్టెంట్ సమస్యలు మీరు ఒక లుక్ పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వాతావరణంలో మానవులతో సహా జంతువులు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ మరియు మొక్కలకు సంబంధించిన కార్బన్ డైఆక్సైడ్ అందిస్తుంది. కెరోసిన్ సమీకృత ప్రక్రియలో మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ సహాయపడుతుంది. వాతావరణం సూర్య కిరణాలు హానికరమైన కిరణాలు మరియు తీవ్రమైన వేడి మరియు మనల్ని రక్షిస్తూ వాతావరణంలో నీటి ఆవిరి మరియు ధూళి కణాలు మేఘాలు పరచబడి తద్వారా వర్షాలు పడేలా చేస్తాయి. ఇక్కడ జీవావరణం సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. భూమి, నీరు మరియు గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతము. జీవావరణం బయోస్పియర్ అనే పదం గ్రీక్ పదాల నుంచి బయో అనగా స్పైర్ అనగా ఉద్భవించింది. బయోన్ మరియు స్పైర్ అని ఉద్భవించింది. బయో అంటే జీవం మరియు స్పైర్ అంటే గోళం అనేది అర్థము. ఇక్కడ ఆలోచించి ప్రతిస్పందించండి. జీవావరణం యొక్క ప్రత్యేక జీవాన్ని ఎందుకు పరిగణించింది? జీవాన్ని దర్శించడానికి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ బొమ్మలు కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. జీవాన్ని గురించి, నీటి ఆవరణ గురించి, చేపలు ఇవన్నీ అంటే మనం జీవాన్ని గురించి ఏ విధమైన చర్యలు తీసుకుంటాం, ఏ చర్యలు తీసుకుంటాం. మనం ఈ భూమిని కలుషితం చేస్తున్నాము, వాతావరణంలో గాలిని కలుషితం చేస్తున్నాం, నీటిని కలుషితం, అన్నిటిని కలుషితం చేస్తున్నాం. పైగా ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పి భూమిని నాశనం చేస్తున్నారు మనుషులు. అసలు ఈ మనుషులు చనిపోయేంత వరకు ఈ భూమికి ప్రశాంతంగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంత అద్భుతమైన వైపు మనుషులు ధర్మం లేదు, న్యాయం లేదు, సత్యం లేదు, అసలు ఏమిటి ఇది అసలు? మై డిఎస్సి వ్యూవర్స్, ఇవన్నీ మనకు సంబంధం లేదు, కానీ మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా. మనం డిఎస్సిలో మంచి ర్యాంక్ కొట్టి జాబ్ కొట్టడం అనుకునే తర్వాత ఇవన్నీ ఆలోచించుతాం. మన స్కూల్లో గవర్నమెంట్ జాబ్ సాధించినప్పుడు, మనం గవర్నమెంట్ టీచర్ అయినప్పుడు ఇవన్నీ పిల్లల్లో మనము కలిగించాము. హింసను తలపెట్టుకోకుండా మనము అహింసగా ఉండి పర్యావరణ ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవ పర్యావరణం మానవ ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. ఇది వ్యక్తి, కుటుంబం, సహజ మరియు ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది. అవగాహన కోసం పరిణామాల చారిత్రక స్థిర జీవితం ఏర్పడిన తర్వాత మానవులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవించడం ప్రారంభిస్తున్నారు. దీన్ని మనం పర్యావరణ స్థాపన దారితీస్తుంది. మానవ నిర్మిత పర్యావరణం మానవ తయారు చేసిన పరిసరాలను మానవ నిర్మిత పర్యావరణం అంటారు. భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్థానిక స్మారక మొదలైనవన్నీ కలిగి ఉంటుంది. సరైన అవగాహన కోసం చిత్రంలోని పర్యావరణ అంశాలను గమనించండి. ఆది మానవుడు సహజ పరిసరాలతో మానవుడు సాగించడంతో పాటు తమను తాము అలవాటు చేసుకున్నాడు. సాధారణ జీవితాన్ని గడిపారు. వారి చుట్టూ ఉన్న ప్రకృతిని ఉపయోగించుకొని వారి అవసరాలకు సంబంధించిన అవసరం తీసుకున్నారు. స్థిరమైన మరియు పారిశ్రామిక విప్లవాల ఫలితంగా మానవుడు సహజ వాతావరణాన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి మరియు ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకున్నాడు. అది మానవ నిర్మితమైన పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలను మరియు సహజ వాతావరణ మార్పులకు దారితీసింది. ఆలోచించే మానవ నిర్ణీత పర్యావరణ సహజ వాతావరణ మార్పుకు కారణమైంది ఎలా హానికరం. సహజ పర్యావరణం పరిరక్షించాల్సిన అవసరం ఉంది. దీనికి నీవు ఏం చేయగలవు? కాలుష్య కారకాలు పర్యావరణం వివిధ రకాల సంబంధించిన చర్యలని కాలుష్యం అంటారు. గాలి, నీరు మరియు నేల నీరు రసాయన, భౌతిక, జీవ రసాయనాలు అవాంఛనీయ మార్పులు తెస్తుంది. ఇదన్నీ జీవుల్లో కూడా ఆరోగ్యం సమస్యలు కారణమవుతుంది. వాయు కాలుష్యం యొక్క కారకాలు బూడిద, ఉప్పు, కణాలు, పొగ, ఆమ్ల వర్షం, ఇతర ఇంధనాలకు సంబంధించిన పారిశ్రామిక ధూళి, ఫ్లోరో కార్బన్ మొదలైనవి. సహాయ కాలుష్య కారకం ప్రభావం గాలి కాలుష్యం వల్ల భూగోళం వేడెక్కడం, వాతావరణ మార్పులు రావడం, ఆమ్ల వర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా కురవడం, వాతావరణ మార్పులకు కారణము. వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతుజాలము, అంతరిక్ష మరియు శ్వాస ఆరోగ్య సమస్యలకు వంటివి సంభవిస్తాయన్నమాట. ఇక్కడ వాయు కాలుష్య నివారణ. వాయు కాలుష్య నివారణ తగ్గించడానికి వివిధ కాలుష్య నియంత్రణ సాంకేతిక మరియు భూ వినియోగం ప్రణాళిక వ్యూహాలు అందుబాటులో ఉన్నాయి. ఉపాధుల ద్వారా కాలుష్య నివారణ పద్ధతిని తెలుసుకోండి. నీటి కాలుష్యం నీటిలో నాణ్యత ఏదైనా భౌతిక, జీవ, రసాయనిక మార్పులు దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడి దానివల్ల నీటి కాలుష్యంగా పరిగణిస్తాం. నీటి కాలుష్యం గల కారణాలు వివిధ వ్యర్థాల కారణంగా నీరు కలుషితం అవుతుంటుంది. పరిశ్రమ కాలుష్యకారం అనేక రకాలైన సేంద్రియ మరియు అనేక అకర్బక కాలుష్య కారకాలు ఉన్నాయి. ఉదాహరణ కాగితం మరియు కాగితాలు గుజ్జు రంగు వేసే పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ మొదలైనవి. ఎరువు మరియు రాసాయనిక పరిశ్రమలు కూడా నీటి కాలుష్యం సంబంధించిన తీవ్రమైన పర్యావరణంగా సందర్భంగా మార్పులు తెస్తాయి. గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు.
పునర్వినియోగం మరియు పునరుత్పాదన లేకుండా పునరుత్పాదన వనరుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మనం అటవీ వనరులు కాపాడడానికి ఎక్కువగా మొక్కలను తెస్తాం. పునరుత్పాదక వీలు కాని వనరులను ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించడం, బయోగ్యాస్ మరియు బయో బంధన వాడకాలను పెంచడం జరుగుతుంది. ఈ విధంగా మానవులను వివిధ సముద్ర జీవులను కాపాడుకోవడానికి అవసరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీటిని సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా మనము నీటి యుద్ధాలను ఆపుకోవచ్చు. నీటిని పోగు చేసుకొని నీటిని సంరక్షించుకోవాలి. సహజంగా పరిరక్షించుకోవడానికి 2 నివారణ తయారు చేయడానికి నీటిని సంరక్షణపై ఒక పోస్టర్ను సిద్ధం చేయండి. వాయు కాలుష్యం కారణమైన వివిధ రకాల కారకాలకు సంబంధించిన జాబితాలకు సంబంధించి వాయు కాలుష్యానికి తగ్గించడానికి తగిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఉపాధ్యాయుల సహాయంతో వాయు కాలుష్యం కారణమైన సంఘటన ఒక చిత్రాన్ని మీరు గీయండి. హాయ్ మై డియర్ వ్యూవర్స్, మీరు వినే ఈ లెసన్లో మీకు ముఖ్యమైన బిట్స్ ఏమున్నాయో ఇవి వచ్చే అవకాశం ఉన్నాయంటే వాటిని మీరు ఒక దృష్టి పెట్టి దాన్ని తిరిగి మళ్ళీ రివైండ్ చేసుకుని వినాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనవి చేసుకుంటున్నాను మీ అందరికీ. మన టార్గెట్ వచ్చేసి మనం డిఎస్సిలో మంచి ఫలితాలు సాధించి గొప్ప ర్యాంకు సాధించాలనేది నా లక్ష్యం. విపత్తు అనేది స్వల్ప దీర్ఘకాలకు సంబంధించిన తీవ్రమైన అంతరాయం. దీని విలువ నిర్మితమైన శారీరక లేదా ఆర్థిక పర్యావరణ నష్టం సంభవిస్తుంది. ఈ సమాజానికి సంబంధించిన స్పష్టమైన ఉపయోగించడానికి సామర్థ్యాన్ని దూరం చేస్తుంది. ప్రకృతి విపత్తులు అనేది ఒక సహజ ప్రక్రియ. దీని దుర్భిక్షణ, ప్రాణ నష్టం, గాయం లేదా ఇతర ఆరోగ్య ప్రభావాలు, ఆస్తి నష్టం, జీవనోపాధి మరియు సేవను కోల్పోవడం, సామాజిక ఆర్థిక అంతర్జాతీయ పర్యావరణ నష్టం సంభవిస్తాయి. ఉదాహరణ కరువు, ఉపరితల నీరు, భూగర్భ నీరుని సరఫరా, దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితి, మానవ శారీరక విపత్తులు, ఆర్థిక సాంకేతిక మానవ ప్రమాదాలను పర్యవసనాలు. నివారణ పద్ధతులు సంక్షిప్త ప్రమాదాలు నివారించడం, భద్రతా చిట్కాలను పాటించడం ద్వారా గాయాలకు అవకాశం నివారించడం గాను, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, విపత్తుల గురించి సమాచారం కలిగించడం, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ప్రణాళికను కలిగి ఉండడం, అత్యవసరమైన వస్తువులను సామాగ్రి అందుబాటులో ఉంచుకోవడం, ప్రమాదం జరిగినప్పుడు మీ సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం వంటివి సమాజం ప్రాణ నష్టాలను తగ్గించుకోవచ్చు. విపత్తు నిర్వహణ ఏదైనా విపత్తు ప్రాణ నష్టం నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం నిర్వహించడం మరియు అనేక పనులు నిరంతరం మరియు సమగ్ర ప్రక్రియ విపత్తును నిర్వహించడం, విపత్తు తీవ్రత మరియు ప్రమాదం తగ్గించడం, ఏదైనా విపత్తులను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, అనుకోకుండా సంబంధించిన విపత్తుల పట్ల సత్వరంగా స్పందించడం, విపత్తుల యొక్క తీవ్ర పరిమాణాన్ని అంచనా వేయడానికి విపత్తు నిర్వహణ అంటారు. బాధితులు విపత్తు నిర్వహణ ప్రభావం ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించడానికి, పునరావృతం కల్పించడానికి మనం సంవత్సరానికి సంబంధించినవి. 10వ పంచవర్ష ప్రణాళిక విపత్తు నిర్వహణకు సంబంధించిన అభివృద్ధి అంశంగా నిర్ణయించడం జరిగింది. 10వ ప్రణాళిక విపత్తులు నిర్ణయించడంలో కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ ప్రభావాలు మొదలైనవి. ఇక్కడ లెసన్ అంతేను. సహజ మరియు పర్యావరణ సంబంధించిన సంసిద్ధ సంపత్తులు, ఉదాహరణకు పర్యావరణాన్ని సక్రమంగా ఉపయోగించడం ద్వారా మరియు సంతృప్తిని నేర్చుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇక్కడ 11 పాలపుంత, పారిశ్రామిక విప్లవం, వాయు కాలుష్యం, కిరణజన సమక్రియ, గురుత్వాకర్షణ శక్తి. ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు. విశ్వం గురించి మీకు ఏం తెలుసు? సహజ పర్యావరణం అంటే సహజ పర్యావరణం మానవీయతకు సంబంధించిన సమాచారాన్ని సమీకరించే ఈ విధంగా అన్నమాట. ఇక సరైన సమాధానం ఎంచుకోండి. ఇక్కడ బిట్స్ ఇవ్వడం జరిగింది. కింది వలస మానవ పర్యావరణ భాగం కానిది ఏది? భిన్నమైన దాన్ని కనుగొనండి. పర్యావరణకు ముప్పు ఏది? ఇది భూమి లోపల 2వ పొర ఏది? ఏ సిద్ధాంతాన్ని విశ్వాస సిద్ధాంతానికి సంబంధించింది? ఇది అనమాట. క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. పిల్లలు వీటిని బాగా సేకరించి చదవాల్సిన అవసరం ఉంటేనండి. అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే పెద్దలు, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ డిఎస్సి రావడం నిజంగా మన అదృష్టము. ఈ అదృష్టాన్ని మనం సద్వినియోగం చేసుకుని మంచి కష్టపడి చదివినట్టయితే ఈ కొన్ని నెలలు మనం డిఎస్సిలో మంచి మార్కులు సాధించి మనం మంచి జాబ్ పొంది మన కుటుంబానికి మనకు సంతోషకరమైన మార్పు తీసుకురావడానికి మీ వంతు మీరు కృషి చేయవచ్చు. లేనిచో అంతే. ఇప్పుడు జల్సాలు మీకు 2 అంతే. ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ జీవావరణం, శిలావరణం, జలావరణం, వాతావరణం, పర్యావరణం మొత్తం 5 ఉంటాయి. జీవావరణం, శిలావరణం, జలావరణం, వాతావరణం, పర్యావరణం. ఇక్కడ పదబంధం ఇవ్వడం జరిగింది. ఈనాడు ఒక లెసన్ అంటారు చూడు.
మానవ సమీప పదాలతో కానీ పజిల్స్ ఇచ్చినారు చూడు పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కోసం. సహజ పర్యావరణ నాశనం చేసే కార్యక్రమాలు మరియు రక్షించే కార్యక్రమాలకు సంబంధించిన వాటిని పోషణ సిద్ధించండి. నీటి వినియోగం మరియు నీరు వృధా కాకుండా మీరు సమాచారం సేకరించండి. నీరు వృధా చేయాలని నియంత్రించడానికి సూచనలు ఇవ్వండి.